మాకు భారత బెంజ్ అయితే 10 బండ్లు ఉన్నాయి. మిగతా వేరే కంపెనీలు ఒక 6-7 బండ్లు ఉన్నాయి. కానీ మాకు నచ్చింది మాత్రం భారత బెంజ్నే ఫస్ట్. నమస్కారం అండి. నా పేరు వి హరిచంద్రారెడ్డి. నేను కొత్తగా వచ్చి కేకేఆర్ ట్రాన్స్పోర్ట్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను వచ్చిన ముందు వేరే కంపెనీ బండ్లు ఉంటాయి. నేను వచ్చిన తర్వాత భారత బెంజ్ బండ్లు 3 బండ్లు బుక్ చేసుకున్నాము. ఆ బండ్లు వచ్చిన తర్వాత ఆ బండ్లు మేము 3 నెలలు నడిపాము. నడిపిన తర్వాత మాకు ఆ బండ్లలో చాలా మైలేజ్ కానీ మెయింటెనెన్స్ 0 మెయింటెనెన్స్ బండ్లు బాగా నడుస్తున్నాయి. డ్రైవర్కి ఉదయం నుంచి సాయంత్రం వరకు తోలినా కూడా ఎలాంటి అలుపు రాదు. సేఫ్ డ్రైవర్. ఉదయం 6 నుంచి రాత్రి 9 దాకా వల్ల డ్రైవర్కి ఎలాంటి ఇబ్బందులు లేవు. చాలామంది డ్రైవర్లు మాకు భారత బెంజీలే కావాలంటున్నారు. వేరే బండ్లకు వాళ్ళు మాకు వద్దంటున్నారు డ్రైవర్లు. ఈ ప్రపోజల్ కూడా మేము ఓనర్కి చెప్పాము, మనకు భారత బెంజీలే కావాలని చెప్పాము. ఆయన ఓకే కూడా 2 నెలలు ఆగేసింది. ఎలక్షన్ అయిపోతే నెక్స్ట్ మనం భారత బెంజీలు ఇంకా 10 గంటలు బుక్ చేయాలనుకుంటున్నాము. నువ్వు చెప్పినట్టే భారత బెంజీలే బుక్ చేస్తాం. నెక్స్ట్ 1 నెల తర్వాత ఇంకా 10 బండ్లు బుక్ చేసుకున్నాము. కానీ డీజిల్ మైలేజ్లో కానీ డఫాయిల్లో కానీ యాడ్లో కానీ తర్వాత ఇలాంటి కానీ ఇంతకుముందు బండ్లు ఏం చేస్తుందంటే మామూలుగా వేరే కంపెనీ బండ్లు కొన్నేరు బండ్లకు 2 మాటలు 3 మాటలు క్లచ్ పెట్టి పోతున్నాయి మామూలుగా. కానీ ఈ భారత బెంజ్ తీసుకున్నాక మేము ఇంతవరకు క్లచ్ పెట్ కానీ ప్రెజర్ ప్లేట్ కానీ గేర్ బాక్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు పెట్టినామని ఇప్పుడు హ్యాపీ నడుస్తున్నాయి, బాగా పనిచేస్తున్నాయి. ఎప్పుడే కానీ మాకు ఇది పోయిందనే సమస్య లేదు. మాకు భారత బెంజ్ అయితే 10 బండ్లు ఉన్నాయి. మిగతా వేరే కంపెనీలు ఒక 6-7 బండ్లు ఉన్నాయి. అవి వేరే కంపెనీ బండ్లు. కానీ మాకు నచ్చింది మాత్రం భారత బెంజ్నే ఫస్ట్. భారత బెంజ్ తర్వాత మాకు ఆ కంపెనీలు. ఇంతవరకు భారత బెంజ్ ఎలాంటి మెకానిక్ కానీ ఇంకోటి కానీ ఇది పోయింది కానీ మాకు కంప్లైంట్ రాలేదు. మా డ్రైవర్లు మాకు చెప్పలేదు. ఇంతకు మీకు చెప్పలేదు. పనులు అవి బాగా నడుస్తున్నాయి పనులు అయితే అవి. అందుకని రేపు పొద్దున కూడా నెక్స్ట్ మేము 2 నెలల తర్వాత కూడా ఇంకా మేము 10 బండ్లు బుక్ చేయాలనుకుంటున్నాము. మా ఓనర్ చెప్పాము ఆ విషయం కూడా. మా ఓనర్ ఓకే అన్నాడు కూడా. కానీ ఎవరైనా కానీ పోవాలనుకున్నప్పుడు ఒక 2 మాటలు మీరు బాగా చూసుకోండి. కంపెనీలు కాదు భారత బెంజ్ దగ్గర చూసుకోండి. మీరు అక్కడ చూసుకొని ఈ బండ్లు ఎలా నడుస్తున్నాయి కానీ ఒక మేనేజర్ అడగండి. ఎవరైతే బండ్లు మెయింటైన్ చేస్తున్నారో మేనేజర్ గారు దగ్గర మీరు అడిగి బండ్లు ఎలా నడుస్తున్నాయి, ఇవి ఏమి కదా, తీసుకుంటే బాగుంటుందా ఆలోచన చేసి మీరు కూడా ఈ బండ్లకు ప్రపోజ్ తీసుకుంటే బాగా మంచిగా ఉంటుంది. డ్రైవర్లకు హ్యాపీగా ఉంటుంది. మేనేజర్ కానీ ఓనర్ కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు భారత బెంజ్లో. భారత బెంజ్ అంటే మాకు చాలా నమ్మకం అండి. ఎప్పటికైనా కానీ మేము భారత బెంజ్ కొనాలనుకుంటాము. మీరు కూడా భారత బెంజ్ మీద నమ్మకం పెట్టి తీసుకోండి. మీరు అందరూ హ్యాపీగా ఉంటారు, వర్కర్స్ హ్యాపీగా ఉంటారు. ఓకే.